డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, బొత్స సత్యనారాయణకి విశాఖ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్థానిక సంస్థల్లో తరపున పోటీ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖరారు చేశాడు? దాని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? బొత్సాని చూసి భయపడ్డాడు అని కొంతమంది అంటూ ఉంటే, బొత్స కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఆపటం కోసం ఇది ఒక ఎత్తుగడ అని మరికొంతమంది అంటూ ఉన్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన భార్య, ఆయన తమ్ముడు భారీగా నష్టపోయారు కాబట్టి ఏదో కంటి తుడుపు నివారణ చర్యలకు మాత్రమే ఇవ్వటం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది అంటూ ఉంటే, అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ పదవి రావటం ఖాయం అని చాలామంది అంటూనే ఉన్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తరపున ఈ బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నిలబెట్టడం జరిగింది. దానికి కారణం, అక్కడ ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి అనర్హత వేటుకు గురయ్యాడు. ఎందుకంటే జనసేన పార్టీలోకి వెళ్ళడం, అక్కడ ఎమ్మెల్యేగా టికెట్ తీసుకుని ఆయన మళ్ళీ తిరిగి గెలుపొందటం మూలాన ఆయన కూడా ఈ పదవిని దరిదాపుగా వదిలేసుకున్నాడు. ఇక్కడ కౌన్సిల్లో కూడా వీళ్ళకే బలం ఉంది కాబట్టి, చైర్మన్ కూడా వీళ్ళు చెప్పినట్టుగా ఆడతారు కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయటం జరిగింది. మిగతా ఎవరినైతే వల్లభనేని వంశీనో, మిగతా అప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన వాళ్ళనైతే ఎవరిని సస్పెండే చేయలేదు. ఇప్పుడు మాత్రం అర్జెంటుగా సస్పెండ్ చేసి పాడేస్తారు. అలాంటివి అన్నీ జరిగిపోయిన తరువాత ఇప్పుడు ఎన్నిక తథ్యమై కూర్చుంది. కాకపోతే స్థానిక సంస్థల్లో అప్పట్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడుగా ఎలాగ నామినేషన్లు వేయకుండా పత్రాలు చింపేసి అడ్డుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొట్టి నానా రచ్చరచ్చ చేసి స్థానిక సంస్థలు మొత్తం మేమే గెలిచేశాం అని ఒక ప్రచారం కూడా చేసుకున్నారు. ఇక టీడీపీకి ఏం లేదు, 175కు 175 తుడిచిపెట్టడమే అని జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్భాటంగా చెప్పాడు. కానీ అలాంటిది ఏదీ జరగలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి నేను అసెంబ్లీకే రాను అని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీనే ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ ఎన్నిక అనివార్యమై కూర్చుంది. అఫ్కోర్స్ అది కూడా వాళ్ళు చేసుకుందే, కాకపోతే మనకి బలం ఉంది అనేది ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అంశం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్లో చేయబోయే ప్రతి కార్యక్రమానికి ఇది అడ్డం పడే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నిక గనక జగన్మోహన్ రెడ్డి గెలిచాడా, కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆయన ఎదుర్కోవటానికి చాలా మాటల దాడి పెరుగుతుంది. మిగతా ఎన్నో రకాలైన అంశాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తాడు. కానీ ఈ ఎన్నిక ఓడిపోయాడు అని అంటే ఇక వేరే రకమైన డ్రామా మొదలు పెట్టొచ్చు. అధికారం చేతిలో ఉండగానే పశువుల్లో సంతలాగా మొత్తాన్ని కొనేశారు, వీళ్ళని అది చేసేశారు, మొత్తాన్ని మసిబూడ్చి మారేడికాయ చేసేశారు, ఇక్కడ అనిశ్చితి పెరిగిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఆల్రెడీ అవే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణకి ఇవ్వటం వెనుకున్న అసలు కారణం మరొకటి ఉంది అనేది మనకి బయట నుంచి వస్తున్న వార్తలు. బొత్స సత్యనారాయణ ఏం లేదనుకున్నా కానీ ఒక పెద్ద పేరున్న నాయకుడు ఉత్తరాంధ్రలో. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతను మించిన పెద్ద నాయకుడు ఎవరున్నారు? ధర్మాన ప్రసాద్ అంటూ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు నిన్న మొన్న రాజీనామా చేసేయటమో, లేదు మేము రాజకీయాలకు విరమించేసుకోవటమో, లేదు మేము సైలెంట్, ఇక ఏం మారు మాట్లాడకుండా మెదలకుండా ఉంటాం అని దాని మీదనో వాళ్ళు కొన్ని రకాలుగా పక్కకు తప్పుకోవటం జరిగింది. కానీ ఇక బొత్స సత్యనారాయణకి వేరే కార్యక్రమం ఏదో చేపడుతున్నట్టుగా కొంత సమాచారం జగన్మోహన్ రెడ్డికి అందటం మూలాన, అంటే ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడిందో, కాంగ్రెస్ పార్టీ తనకు ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళే, అలా తమకు సంబంధించిన నాయకులు మొత్తాన్ని తిరిగి ఆహ్వానిస్తూ ఉన్నారు.
మీరు గంపగుత్తగా తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని విచ్ఛిన్నం చేయటం కోసమే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి ఖచ్చితంగా గెలుస్తాము అనుకున్న ఈ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చాడు తప్ప బొత్స సత్యనారాయణ మీద ప్రేమ ఉండనో లేకపోతే కౌన్సిల్లో ఇతను ఏదో గొప్పగా ఎరగదీసి మాట్లాడేస్తాడనో ఏం లేదు. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ నేను గనక గెలిస్తే నాకు ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ ఇన్ కౌన్సిల్ నాకు ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఇదొక రామాయణంలో పిడకల వేట లాంటి కార్యక్రమం అయినా ఆల్రెడీ అది లేళ్ల అప్పిరెడ్డి లాంటి కొంత వేరే నాయకులకు ఇచ్చారు. మారెడ్డి వెంకటేశ్వర లాంటి సీనియర్ నాయకులను కూడా తీసి పక్కన పెట్టేసి లేళ్ల అప్పిరెడ్డికి ఇస్తే ఇప్పుడు ఆయన మీద కేసులై కూర్చున్నాయి. అది ఇప్పటికీ తేలే వరకు ఆయనకి ఏం కాకపోయినప్పటికీ కూడా మరి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇప్పుడు కౌన్సిల్కి వస్తే మరి ఇది డిమాండ్ చేయటంలో ఒక న్యాయమే ఉంది అని ప్రతి ఒక్కళ్ళు అనేదే. కాకపోతే బొత్స సత్యనారాయణ నిజంగా గెలవగలుగుతాడా? ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం అయితే గెలవటం సునాయాసంగా నల్లేరు మీద నడకలాగా గెలవచ్చు. ఎందుకంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ లేదు విశాఖలో ఉన్న ఈ కార్పొరేటర్లో కౌన్సిలర్లో ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఎన్నుకోవాలి. దానికి ఆల్మోస్ట్ 822 ఓట్లు ఏమో ఉంటాయి. దాంట్లో ముందుగా అందరూ ఇచ్చే లెటర్ల ప్రకారంగా కొంత పరిశీలన ముందే జరిగి ఎవరెవరు పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఎన్నెన్ని సీట్లు వచ్చాయో చూసుకొని అనివార్యమైతే ఎన్నిక కూడా జరుగుతుంది. దానికి కూడా సన్నాహాలు చేయటం జరిగింది. రేపు 6వ తారీఖు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అయిన తర్వాత వచ్చే నామినేషన్ల పర్వం ప్రకారంగా టీడీపీ ఎవరిని నిలబెట్టదలుచుకుందో, అసలు ఇందులో జనసేన కానీ బీజేపీ కానీ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవటం అనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే ప్రధానంగా పోటీ పడబోతోంది టీడీపీయే. టీడీపీ ఆల్రెడీ విశాఖలో కొంతమంది కౌన్సిలర్లని మొత్తాన్ని వాళ్ళు ఆకట్టుకొని విశాఖని క్యాప్చర్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే దాంతోపాటుగా ఇంక మా పక్కనున్న కొంత మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీలను కావచ్చు, ఇక వాళ్లకున్న పరిమితుల మేరకు అక్కడ నిలబడే అభ్యర్థి ఏమాత్రాన బాగా ఖర్చు పెట్టగలడు అనేది దాన్ని చూసుకుని వీళ్ళందరూ గ్యారంటీగా మారిపోతారు. అలా మారే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఈ తరుణంలో ఎన్నిక మాత్రం అనివార్యమయ్యి బొత్స సత్యనారాయణకి ఆపోజిట్గా ఖచ్చితంగా ఎన్నిక జరిగితే ఆ ఎన్నిక కంపల్సరీ టీడీపీ విన్ అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. అలా కాదు అందరూ మద్దతు ఇచ్చిన దాని ప్రకారంగా బొత్స సత్యనారాయణ ఇక్కడ ఎమ్మెల్సీ అయ్యి కౌన్సిల్కి గనక వెళ్తే వెళ్ళిన దాంట్లో ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా లేదా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అంశం ఇక్కడ. ఎమ్మెల్సీ అయిపోయి ఆయన ఈ కౌన్సిల్ చైర్మన్ మారిపోయే వరకు ఉండి తర్వాత మారిపోయాడు అనుకోండి, అప్పుడు చేసగలిగేది ఏమీ లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లాగటానికి కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకోవటం కోసమే ఇప్పుడు ఈ బొత్స సత్యనారాయణ మీద అమితమైన ప్రేమ చూపించి ఈ సీట్ ఇవ్వటం అనేది జరుగుతుంది తప్ప వేరే ఏ పరిస్థితులు కనిపించటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.